వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మాని చాలా మంది. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనబడుతున్న దైవజనుడి పేరు ఎలీషా. ఎలీషా అనే వ్యక్తి మనకి 38-39 వచనాలు కూడా చదివితే ఎలీషా అనే వ్యక్తి ఒక ఊరు వస్తాడు. ఆ ఊరి పేరు గిల్గాలు. ఆ గిల్గాల్ అనే ఊరిలో కరువు ఉంటుంది, ఆహారం ఉండదు. అప్పుడు ఆయన వంట చేయిస్తాడు వాళ్ళకి. వంట చేయించమన్నప్పుడు పెద్ద కుండ పెట్టి దాంట్లో వంట చేస్తారు. ఆ వంట తినేటానికి వడ్డించుకుని తింటా ఉన్నప్పుడు దాంట్లో విషం ఉన్నది అని వాళ్ళు కేకలు వేస్తారు. అది అక్కడ జరిగే సందర్భం. ఇక్కడ మనము ఒక 3 లేక 4 విషయాలు ఈరోజు ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాం. ఇక్కడ ఏం కనపడతా ఉందంటే కొండ కనపడతా ఉంది. కొండలో ఏముందంట? విషం ఉన్న కొండ కనపడతా ఉంది. అలాగే వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. తర్వాత దైవజనుడు లేదా ప్రవక్త కనపడతా ఉన్నాడు. తను ఏం చేశాడో కూడా మనం తర్వాత మనం చూద్దాం. ఈ కొండ అనేది మన జీవితానికి సాదృశ్యంగా కనబడతా ఉంటుంది. 2 తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 20, 21, 22, 3 వచనాలు చదివితే అక్కడ ఘనత కలిగిన పాత్రలు, ఘనత లేని పాత్రలు, దేవుని ఇంట్లో ఉండే పాత్రల గురించి మాట్లాడుతూ ఆ పాత్రలు ఎవరో కాదు మీరే అని పౌలు తిమోతి యొక్క సంఘానికి లేదా తిమోతి ఎక్కడైతే ఉన్నాడో ఆ సంఘానికి మాట్లాడుతూ రాస్తా ఉన్నాడు. ఆ పాత్ర అనేది ఒక మనిషికి సాదృశ్యంగా కనబడతా ఉంది. అలాగే నువ్వు వాడుకునే పాత్రగా నువ్వు వాడుకోవాలంటే మనం చాలాసార్లు పాటలు కూడా మనం పాడుతూ ఉంటాం. అలాగే స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటము అని మాట్లాడుతూ ఉంటాం. ఘటము అంటే కొండ. అంటే ఇక్కడ కొండ అనేది ఒక మనిషికి లేదా మనిషి జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ కొండ దేనితో నిండి ఉందంటే విషముతో నిండి ఉన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. దానిలో విషం రావడానికి కారణం ఏంటి అనే దాన్ని మనం వీలైతే తర్వాత పరిశీలన చేద్దాం. ఆ కొండ ఎలాంటి కొండ అంటే అది విషంతో నిండి ఉన్న కొండగా మారిపోయింది. ఆ కాలంలో కొండలు లేదా పాత్రలు అనేవి ఒకవేళ లోపల ఉండే పదార్థము మంచిది కాకపోతే లేదా విషముగా లేదా మనిషి యొక్క ఆరోగ్యానికి హాని చేసేదైతే అది వండుతూ ఉండగా ఆ పాత్ర యొక్క రంగు మారిపోయేలాగా అటువంటి పదార్థాలు కనిపిస్తూ ఉండేవారు. కానీ ఈ కొండలో అలాంటి ప్రత్యేకత ఉన్నట్లుగా మనకు కనపడలేదు. కానీ ఈ కొండ ఎలాంటి కొండగా భవిష్యత్తు కనపడతా ఉందంటే విషము ఉన్న కొండగా కనపడతా ఉంది. అంటే అది కూరే, కానీ ఆ కూర ఎలా ఉందంట? విషంలాగా ఉందంట. కొంతమంది కొన్నిసార్లు వంటలు చేసినప్పుడు చాలా మంచి రుచికరంగా ఉంటుంది, కొన్నిసార్లు బాగాదు, కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది. నా స్నేహితుడు ఒక అతనికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కట్నం డబ్బులు తీసుకురావడం కోసం మా ఇంకో స్నేహితుడిని పంపించాడు. కాబట్టి ఇతను వెళ్ళేటప్పటికి ఆమె ఒకటే ఉంది ఇంట్లో, వాళ్ళ నాన్నలు రావాలి. ఆమె ఇతనికి వంట చేసి పెట్టింది. చక్కగా తిన్నాడు. తినుకునేటప్పుడు ఆమె లాస్ట్ అడిగిందంట, సాయంత్రం వంట చేసి పెట్టినప్పుడు ఏముంది సార్ కొత్తగా చేసినప్పుడు బాగుందా అని అడిగాడు. వీడు కూడా అన్నాడు బాగుంది, కానీ ఏ కూర అని అడిగాడంట. ఇప్పటికీ వాళ్ళందరూ కలిసినప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారు. చాలా బాగుంది, అందుకే ఏ కూర అని అడిగాడంట. అంటే ఆ కూర అంటే వాడికి అర్థం కాదు, మరి రుచికరంగా ఉందో లేదో మనకి చెప్పలేదు. ఇక్కడ వీళ్ళు వంట చేశారు. ఆ వంట ఎలా ఉందంటే విషములాగా మారిపోయింది. అంటే రుచిని బట్టి కాదు, కానీ దానికి విషంగా మారడానికి కారణం ఏంటంటే అక్కడ ఒక 39 వచ్చిన మనం చూస్తే 39 చదువు ఒకసారి. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్లు చూచి దాని గొర్రె వెలుక దాని తీగలు తెంపి, అంటే అక్కడ ఒక వెర్రి ద్రాక్ష చెట్టు కనబడతా ఉందంట. అంటే ఆ వెర్రి ద్రాక్ష చెట్టు తీగలు దాంట్లో వేయడం వల్ల అది ఏమైపోయిందంటే అది విషంగా మారిపోయింది. అంటే చేదుతో విషంతో మనకు కరెక్ట్గా తెలియదు, కానీ వీళ్ళు మాత్రం దాన్ని విషంగానే భావిస్తూ ఉన్నారు. ఇది తింటే మేము చనిపోతామని భావిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ కొండ అనేది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని లేదా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తూ ఉంటే ఈ విషము అనేది మిగిలిపోయింది కనపడతా ఉంది. విషం వల్ల ఏమొస్తామో, విషం తింటే ఏమవుతుంది? ఏమవుతామా? చనిపోతాము.
వాక్యంలో ఏం మాట్లాడుతుందంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనిషి జీవితానికి మరణం ఎలా వస్తుందో మాట్లాడుతూ ఉంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో పాపానికి జీతము మరణం అని మాట్లాడుతూ ఉంది. ఈ విషయము దీనికి ఎలా వచ్చింది? దీని విషయం వల్ల ఏం వస్తుందంటే మరణం వస్తుంది. ఈ విషయము ఎలాంటిదంటే కనబడుతుందంటే మరణాన్ని తీసుకొచ్చే విషయంలాగా కనబడతా ఉంది. ఈ పాత్ర అనేది ఒక వ్యక్తిని కనుక సూచిస్తూ ఉంటే అతనిలో మరణాన్ని తీసుకొచ్చేది ఒకటి ఉంది. ఆ మరణం అనేది ఏంటంటే పాపము. ఈ మరణం అనేది ఆ మరణకరమైన పాపము తన జీవితంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము తనకి హానికరంగా ఉంటుంది. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో వారికి కూడా హానికరంగానే ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎప్పుడైతే పాపము కనపడుతుందో, పాపము చోటు చేసుకుంటుందో, పాపము కలిగి ఉంటాడో అది అతన్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే మరణం వైపు నడిపిస్తుంది. మరణం అనేది కేవలం శారీరకమైన మరణమే కాదు, లేదా శారీరకమైన అనారోగ్యమే కాదు. మరణం అంటే లేకుండా చేసేది. మరణం అంటే లేకుండా చేసేది. ఆయన మరణించాడు అంటే అర్థం ఏంటంటే ఆ రోజు నుంచి ఆయన మన మధ్యన ఉండడు. ఒక వ్యక్తి జీవితంలో పాపం ఉన్నప్పుడు ఆ పాపము ఆ వ్యక్తి యొక్క జీవితంలోని సంతోషాన్ని లేకుండా చేస్తుంది. పాపము చేసే మొట్టమొదటి పని ఏంటంటే సంతోషాన్ని, ఆనందాన్ని, శాశ్వతమైన జీవాన్ని ఇచ్చే దేవుని దగ్గర నుంచి ఆ వ్యక్తిని దూరపరిచేలాగా చేస్తాయి. ఆ వ్యక్తి దేవునితో సహవాసాన్ని కోల్పోయేలాగా చేస్తాయి. ఆ వ్యక్తి దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయేలాగా చేస్తాయి. ఆ వ్యక్తి యొక్క జీవితము దేవుడు లేని వారిగా మార్చబడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి దేవుని ద్వారానే పొందుకోగలిగిన వారిని తెచ్చి దూరం అవుతూ ఉంటాడు. అతని జీవితంలో సంతోషం ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. దానికోసం పరుగులు పెడతా ఉంటాడు. ఈ లోకంలో అనేక మంది దేవుడు లేని వారి యొక్క జీవితాలు చూసినప్పుడు వారి జీవితాల్లో శాంతి కనబడదు. మనుషులు మంచి వ్యక్తులుగా కనబడతారు, మంచి వాళ్ళుగా కనబడతారు, కానీ తన హృదయంలో నెమ్మది ఉండదు. ఒకప్పుడున్న ఆలోచనకు ఒకసారి ఉండదు, ఒకప్పుడున్న మాటకు ఒక్కొక్కసారి ఉండదు, ఒకప్పుడున్న శాంతి సమాధానంలో తన జీవితంలో కొనసాగించిన వాడిగా కనబడతా ఉంటాడు. కారణం ఏంటంటే తన జీవితంలో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్కతో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు. ఒక వ్యక్తి జీవితంలో పాపం ఎప్పుడైతే ఉంటుందో ఆ పాపం తనను ఎక్కడ దాకా తీసుకెళ్తుందంటే తన జీవితంలో మరణం దాకా తీసుకెళ్తే ఈ మరణం అనేది లేకుండా చేసేది. సంతోషం లేకుండా చేస్తే, సమాధానం లేకుండా చేస్తే, నెమ్మది లేకుండా చేస్తే, దీవెన లేకుండా చేస్తే, కుటుంబంలో ఏకత్వం లేకుండా చేస్తే, పాపం యొక్క మూల కారణము మనలో భయాన్ని కలిగజేస్తుంది. దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. దేవుడు ఏదైతే ఇస్తాడో వాటికి వ్యతిరేకమైనవన్నీ పాపం వల్ల మనం పొందుకుంటాం. దేవుడు నెమ్మదిస్తాడు, పాపం మన జీవితంలో నెమ్మది లేని పరిస్థితి. దేవుడు శాంతినిస్తాడు, పాపం మన జీవితంలో సమాధానం లేని పరిస్థితి. దేవుడు సంతోషాన్ని ఇస్తాడు, పాపము దుఃఖాన్ని తీసుకొస్తుంది. దేవుడు మనకు నెమ్మదిస్తే పాపం మనకి నెమ్మది లేని పరిస్థితిలోకి తీసుకెళ్తుంది. చాలా మంది మనుషులు చూసినప్పుడు వారు నెమ్మది లేకుండా తిరుగుతూ ఉంటారు. ఒక చోట స్థిరంగా ఉండలేరు. వారి మనస్సు కలవరపాటుతో నిండి ఉంటుంది. వాళ్ళ హృదయం అంతా కలవరతో నిండి ఉండదు. దాన్ని పొందుకోవడానికి, దాన్ని సరి చేసుకోవడానికి రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఎన్ని పనులు చేసినప్పటికీ చివరికి వారి జీవితం ఏం జరుగుతుందో తెలుసా? వారు దేవుని లేని స్థితిలో ఉన్నారు కాబట్టి వారి జీవితం వారికి సంతోషంగా ఉండదు, వారి వల్ల పక్కన వాళ్ళకి కూడా సంతోషము ఉండదు. ఇక్కడ కనపడుతున్న కొండ ఎలాంటి కొండగా కనపడతా ఉందంటే ఒక వ్యక్తి పాపంతో నిండిపోయిన ఒక వ్యక్తి యొక్క జీవితానికి పూర్తి సాదృశ్యంగా కనపడతా ఉంది. పాపము కలిగిన ఒక వ్యక్తి యొక్క జీవితానికి సాదృశ్యంగా కనపడతా ఉంది. వాళ్ళు ఏమి చేసినా సరే సంతోషం కొరకు, నెమ్మది కొరకు దాన్ని పొందుకునే వ్యక్తులుగా కనపడతా ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దాన్ని రుచి చూచిన వాళ్ళు ఒక కేక వేస్తా ఉన్నారు. ఏం కేక వేస్తారో మనం చెప్తారా? దైవజనుడా కుండలో విషం ఉన్నది అని కేకలు వేస్తా ఉన్నారు. నిజానికి ఈ కేక లేదా ఈ అరుపు లేదా ఈ వేడుకలకు మన జీవితాల్లో ఉండాలి. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళ జీవితంలో జరిగిన చిన్న విషయాన్ని ఏం చేస్తా ఉన్నారు, దేవుడి దగ్గరికి లేదా దేవుడి యొక్క సేవల దగ్గరికి తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళు పిలుస్తున్న పిలుపు లేదా వాళ్ళు చేస్తున్న ప్రార్థన, వాళ్ళు వేస్తున్న కేక యొక్క సారాంశం ఏంటంటే దైవజనుడా కుండలో విషం ఉన్నది. ఈరోజు మన జీవితాల్లో మన ప్రార్థన లేదా దేవుని సేవకు దగ్గర తీసుకురావాల్సిన అంశం ఏంటి తెలుసా? దైవజనుడా నా జీవితంలో పలానా విషయంలో నేను దేవునికి ఎడబాటైపోయిన పరిస్థితి ఉన్నది, నా జీవితంలో పాపానికి చోటు ఉన్నది, ఇదిగో నా కుమారుడి విషయంలో పాపంతో నిండిపోయి ఉన్నాడు, లేదా నా కుమార్తె విషయంలో తన పాపం
మానవత్వం ఉన్నది, లేదా నా భర్త విషయంలో, నా భార్య విషయంలో ఎవరైతే ఎలాంటి పరిస్థితులు ఉన్నారో దాన్ని ఎక్కడికి తీసుకురావాలంటే దేవుని సన్నిధికి తీసుకురావాలి, దేవుని యొక్క సేవకుడి దగ్గరికి తీసుకురావాలి. చాలా సంవత్సరాలుగా కొన్ని విషయాలు మనం పంచుకుంటా ఉన్నాం. చాలా ఎక్కువ సార్లు అంటే దేవుని యొక్క సేవకుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా తక్కువగా అంటే దేవునితో మనం చాలాసార్లు మనుషుల జీవితాన్ని ఏం జరుగుతుందంటే దేవుని స్థానంలో దేవుని సేవకుడు పెట్టేస్తూ ఉంటారు. అది తప్పు. దేవుని స్థానం దేవుని స్థానమే. ఆ స్థానంలో ఎవరిని మనం పెట్టకూడదు. అదే సమయంలో దేవుని యొక్క సేవకుడు ఉన్న స్థానం కూడా దేవుని యొక్క సేవకుడిది, అది ప్రత్యేకమైనది. ఈ ప్రవక్తల శిష్యులు ఏం చేస్తా ఉన్నారంటే దైవజనుడా కుండలో విషం ఉన్నదని చెప్తా ఉన్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉందా? ఇదిగో మా జీవితంలో లేదా నా జీవితంలో లేదా నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఉన్నది అని చెప్పుకునే పరిస్థితి నీ జీవితంలో ఉందా? ఎందుకంటే వాళ్ళు వేసిన కేకలు బట్టి అక్కడ ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఒక పరిష్కారం దొరుకుతా ఉంది. ఆ పరిష్కారం ఏంటో మనం చూసే ముందు వాళ్ళు వేసిన కేకల యొక్క సారాంశం ఏంటంటే, వాళ్ళు వేసిన కేకల నుంచి మనం ఈరోజు ఏం నేర్చుకోగలమంటే, అయ్యా ఇదిగో నా జీవితంలో ఉన్న ఈ పరిస్థితి నన్ను దేవునికి దూరం చేస్తా ఉంది. నా జీవితంలో వస్తున్న ఈ పరిస్థితులు నన్ను శాంతికి దూరం చేస్తా ఉన్నాయి. నా జీవితంలో వస్తున్న ఈ పరిస్థితులు నేను నెమ్మది కలిగిన జీవితాన్ని కోల్పోయేలాగా చేస్తున్నాయి అని దేవుని సేవకుడి దగ్గరికి తీసుకొచ్చే పరిస్థితి నీ జీవితంలో ఉందా? ఇంకొక అడుగు ఎక్కువ మనం ఆలోచన చేస్తే నీ కుటుంబంలోనే ఉన్న వ్యక్తుల గురించి, వాళ్ళు నీ భర్త కావచ్చు, లేదా భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి జీవితంలో అయ్యా ఈ వ్యక్తి యొక్క జీవితంలోని దేవునికి దూరమైన వాడిగా కనపడతా ఉన్నాడు, ఈ వ్యక్తి యొక్క జీవితములో ఉన్న పరిస్థితులు తను దేవుని సన్నిధికి రాకుండా చేస్తూ ఉన్నాయి, ఈ వ్యక్తి యొక్క జీవితంలో తను చోటిస్తున్న ఆలోచనలు, పరిస్థితులు, పనులు తను దేవునికి పూర్తిగా దూరంగా తీసుకెళ్తా ఉన్నాయి, కాబట్టి నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో అని చెప్పగలిగే పరిస్థితి మన జీవితంలో ఉందా? ఒక మనిషి యొక్క జీవితాన్ని పాత్రతో పోలుస్తూ ఉన్నాడు, ఒక కుండతో పోలుస్తూ ఉన్నాడు. మనిషి యొక్క జీవితంలో వచ్చిన విషము లేదా పాపము విషంతో పోలుస్తూ ఉంటే దాని యొక్క పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే, ఎక్కడ దొరుకుతుంది పరిష్కారం? దేవుని దగ్గరే దొరుకుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దేవుని దైవ సేవకుని దగ్గరికి తమ పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజుల్లో అనేక మంది మనం చూస్తూ ఉన్నప్పుడు వారి జీవితాన్ని దేవుని సన్నిధిలో తెరిచిపెట్టడానికి సిద్ధపాటు లేని వారిని అనేక మంది చూస్తూ ఉన్నాం. వారి జీవితంలో లేదా కుటుంబంలో జరుగుతున్న విషయాలు దేవుని సేవకుడి దగ్గర తీసుకురావడానికి ఇష్టపడిన పరిస్థితులు చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సంఘటన మనకి ఏం చేస్తుందంటే ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. వారి జీవితంలో జరిగిన ఒక చిన్న సంగతిని కూడా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దేవుని సేవకుడి దగ్గరికి తీసుకొస్తా ఉన్నారు. అప్పుడు వారికి ఒక ఆశ్చర్యకరమైన పరిష్కారం దొరుకుతూ ఉంది. ఈరోజు మనం ఎంతమందిని ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్న వారము ఇలాంటి సంబంధము సేవకుడికి విశ్వాసులకి మధ్య కలిగిన వారిగా ఉన్నామా? సంఘంలో కలిగి ఉన్న మన ఏకత్వము ఎలాంటిదై ఉంది? ఒకే సంఘము, ఒకే కుటుంబము అని మాట్లాడుకుంటున్న మనము మన జీవితంలో, మన కుటుంబంలో జరుగుతున్న వాటిని దాచి పెడతా ఉన్నామా? దేవుడి దగ్గరికి, దేవుడి సేవకుడి దగ్గరికి తీసుకొస్తా ఉన్నామా? చాలా స్పష్టమైన ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతుంది. తెలుసా, దేవుని యొక్క సేవకుడిని దేవుని స్థానంలో పెట్టకూడదు, అదే సమయంలో కాలకి తీసి కూడా తప్పకూడదు. ఈ రెండింటిలో ఏదో ఒక ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతూ ఉంటారు మనుషులైన వాళ్ళు. సాధారణమైన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాం అనుకుంటున్న వాళ్ళు చాలా మంది దేవుని యొక్క స్థానంలో దేవుని సేవకుని పెడతా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది దేవుని సేవకుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని కూడా ఇవ్వరు. వాళ్ళు అంతసేపు దేవుడికి చెప్తే సరిపోద్ది అనుకుంటారు. నిజమైన విషయాన్ని, ఒక విషయాన్ని కనుక మనం బైబిల్లో పరిశీలన చేస్తూ వస్తే దేవుని సేవకుడి దాకా తమ విషయాలు తీసుకురావడానికి ఇష్టపడిన వారు, తీసుకురాలేని వాళ్ళు దేవుడి దాకా కూడా దాన్ని తీసుకెళ్ళరు. తమ కష్టాన్నో, నష్టాన్నో, దుఃఖాన్నో తమ ఆత్మీయ నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళాలి, చెప్పాలి, ప్రార్థన చేయమని చెప్పాలి, ప్రార్థన చేయించుకోవాలి అనే ఆశ, ఆలోచన లేని వారు దాదాపుగా దేవుడితో కూడా అలాంటి సంబంధాన్ని కలిగి ఉంటారు. చాలా ఎక్కువ సార్లు మన జీవితంలో మనము తెలియకుండానే దేవుడికి దూరం అయిపోతూ ఉంటాము. దూరం అయిపోవడానికి కొన్ని కారణాలు మన ప్రాధాన్యతను మనకు తెలియకపోవడమే. ఈ వ్యక్తి గురించి
ఒక పాపంతో నిండిపోయిన వ్యక్తి, లేదా పాపంలో గోదాడుతున్న వ్యక్తి, లేదా పాపం వల్ల దేవుని సన్నిధిలో రాలేకపోతున్న వ్యక్తి, పాపం వల్ల తన జీవితంలో శాంతిని సమాధానాన్ని కోల్పోతున్న వ్యక్తి, పాపం వల్ల గమ్యం తెలియక దిక్కు తెలియక తిరుగుతున్న వ్యక్తుల గురించి ఆ కుటుంబంలోని వ్యక్తులు ఏం చేయాలంటే దేవుని సేవకుడి దగ్గరికి తీసుకురావాలి. నువ్వు దేవుడి సేవకుడు చెప్పకుండా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు దేవుడి దగ్గర కూడా ప్రార్థన చేయట్లేదేమో అనిపిస్తున్నారు. ఎందుకంటే దేవుడి యొక్క సంఘము ఒక కుటుంబంగా కట్టబడినప్పుడు ఆ దేవుడి యొక్క సంఘము ఒకరితో ఒకరు సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండాలనే మాట మనం వింటూ ఉంటాం. ఈ వ్యక్తులు ఏం చేశారంటే వారి యొక్క కష్టాన్ని లేదా వారి జీవితంలో వాళ్ళు చూసిన అత్యంత భయంకరమైన పరిస్థితిని వెంటనే దేవుడి యొక్క సేవకుడితో చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు వాక్యం వచ్చిన వాళ్ళగా ఇప్పుడు వరకు మనం 3 పరిస్థితులు చూసాం. మొదటిది ఒక కొండను మనం చూసాం. కొండను దేంతో పోల్చాము? కొండని ఒక వ్యక్తి యొక్క జీవితంతో పోల్చాము. తర్వాత విషాన్ని దేంతో పోల్చామంటే విషం దేంతో పోల్చాం? విషము మరణాన్ని తీసుకొస్తే మరణాన్ని మన జీవితంలో తీసుకొచ్చేది పాపం కాబట్టి పాపంతో పోల్చాము. 3వ విషయం మనం ఏం పంచుకున్నామంటే దాన్ని గమనించిన వారు దేవుని సేవకుడి దగ్గరికి ఆ విషయాన్ని తీసుకొస్తా ఉన్నారు. మన జీవితంలో కావచ్చు, మన కుటుంబంలోని వ్యక్తుల విషయంలో కావచ్చు, మనము ఎటువంటి పరిస్థితులు అయితే దేవుని దగ్గర నుంచి మనం దూరం చేస్తా ఉన్నాయో, ఎటువంటి ఆలోచనలు అయితే దేవుని దగ్గర నుంచి మనం దూరం చేస్తా ఉన్నాయో, ఎటువంటి పరిస్థితులు అయితే దేవుని సన్నిధిలోకి రాకుండా మన హృదయాన్ని మన కాళ్ళని వెనక్కి లాగేస్తా ఉన్నాయో అవి దేవుని యొక్క సేవకుడితో చెప్పే పరిస్థితులు ఉండాలి. అంత మాత్రమే కాదు, మన కుటుంబంలోని వ్యక్తులు వాళ్ళు ఎవరైనా కావచ్చు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, తండ్రి కావచ్చు, కుమారుడు కుమార్తె కావచ్చు, కోడలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అయ్యా వారి జీవితంలో వారు నీ సన్నిధిలోకి రాని వారిగా ఉంటున్నారు, వారి జీవితంలో వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల పాపంలో కొట్టుకొని పోతూ దేవుడిచ్చే శాంతిని సమాధానాన్ని కోల్పోతున్నారనే విషయాన్ని దేవుడి సేవకుడి దగ్గరికి తీసుకొచ్చే పరిస్థితిలో మనం ఉన్నామా అనే ప్రశ్న ఈ సంఘటన ద్వారా నేను మిమ్మల్ని అడగాలనుకుంటా ఉన్నాను. నీ జీవితంలో జరిగే విషయాలను, దేవుడితో సహవాసం లేని పరిస్థితుల్లో, దేవుడితో నీకున్న సంబంధం లేని పరిస్థితుల్లో, ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో, లేదా దేవుడితో నీకున్న సంబంధాన్ని దిగదార్చే పరిస్థితుల్లో, దేవుడితో దేవుడి మీద నీకున్న ప్రేమను తగ్గించే పరిస్థితుల్లో ఏ వచ్చినా సరే నువ్వు వెంటనే ఏం చేయాలో తెలుసా? దాన్ని ఒకవేళ నీ హృదయంలో దాచుకుంటే అది ఏమవుతుందో తెలుసా? ఆ పరిస్థితులు పెద్దగా మార్చబడితే నీ హృదయం దేవుడికి దూరం అయిపోతూ ఉంటుంది. వాటి నుంచి బయటికి రావడానికి నువ్వు తీసుకోవాల్సిన మొట్టమొదటి అడుగు ఏంటంటే దేవుడు నీ మీద ఆత్మీయ నాయకుడిగా ఉంచిన వారి దగ్గరికి వచ్చి నీ హృదయం పరిస్థితి చెప్పుకోవడం. ఒక విత్తనాన్ని ఎలా అయితే భూమిలో దాచిపెడితే దాని వేరును లోపలికి వెళ్ళి అది వేరు తన్ని ఎలాగైతే పైకి ఎదుగుతుందో, అలాగే మన జీవితంలో దేవుడికి ఇష్టం లేనిది, దేవుడి దగ్గర నుంచి మనకు దూరం చేసేది, దేవుని యొక్క ఇష్టానికి వ్యతిరేకమైనది ఏది దాచుకున్నా సరే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనల్ని దేవునికి దూరం చేసే పరిస్థితి ప్రకటిస్తుంది. దేవుని యొక్క సేవకుడితో నీ జీవితాన్ని పంచుకునే స్థితిలో ఉన్నావా? దేవుని యొక్క సేవకుడితో నీ కుటుంబంలోని పరిస్థితులు, నీ అంతరంగంలోని పరిస్థితులు, నీ ఆలోచనలో వస్తున్న మార్పులు, నువ్వు వెళ్తున్న పరిస్థితులు, నీ పంచుకునే పరిస్థితులు నువ్వు కొనసాగలుగుతున్నావా? అలాంటి ఆలోచన రాని పరిస్థితులు నువ్వు ఉన్నావంటే నీకు సేవకుడి మధ్య సరైన సంబంధము ఉందా లేదనా? లేదని అర్థం. అలాంటి ఆలోచనలోకి నువ్వు ఎదగలేకపోతున్నావు అంటే దాన్ని సరి చేసుకోవాల్సిన స్థితి మనకుందని అర్థం. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దైవజనుడ కొండలో విషం ఉన్నదని కేకలు వేస్తా ఉన్నారు. అప్పుడేం జరిగిందమ్మా? తర్వాత వచ్చి చదువుతారా? 41వ వచనం. ఆ మాటలు విన్న దైవజనుడైన ఎలీషా ఏమంటున్నాడంటే పిండి కొంత తీసుకుని రమ్మంటా ఉన్నాడు. చదవమ్మా. వారు పిండిని తీసుకొచ్చారు, దాన్ని కొండలో వేశాడు. తర్వాత ఏమంటా ఉన్నాడు? జనులు భోజనం చేయటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపించలేదు. హల్లెలూయా. వాళ్ళు కొండలో ఉన్న ఒక కోడి వేసుకు తిన్నారు, అది విషంలాగా ఉంది, ఇది తింటే మేము చచ్చిపోతామని భయపడతా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుడిని చెప్పారో ఎలీషా అనే ప్రవక్త ఏం చేస్తా ఉన్నాడంటే పిండిని తీసుకుని రమ్మంటా ఉన్నాడు. ఆ పిండిని ఆ కొండలో ఉన్న కూరలో కలిపినప్పుడు ఆ పిండి ఏం చేసినాడు? దాన్ని, ఆ విషం ఉందా దాంట్లో? ఆ విషము పోయింది, ఆ విషము జీవముగా మార్చబడింది. హల్లెలూయా. పరిస్థితులు మార్చగలిగిన వాడు మన దేవుడు.
అంతకుముందు ఆ కూరతో ఏమొద్దు చెప్తా ఉన్నారు మనుషులు, తర్వాత ఏం చేస్తా ఉన్నారు? అదే కూరని ఏం చేస్తున్నారు? తింటా ఉన్నారు. వాళ్ళు భయపడలేదు. వాళ్ళ నమ్మకము ఇక్కడ దాంట్లో కలిపిన పిండి మీద వాళ్ళ నమ్మకమా, లేదా అతను మాట చెప్పిన దైవ సేవకుడి మీద నమ్మకమా? వాళ్ళ నమ్మకం పిండి మీద మాత్రం కాదు. ఈయన చెప్పాడంటే ఏదో జరుగుద్ది, ఇది చేశాడంటే ఏదో ఒక మేలు. విషముగా కనబడిన కూరను వాళ్ళు ఎలా తింటారంటే సంతోషంగా తినగలుగుతున్నారు. అది దేవుని సేవకుడి మీద వారికి ఉన్న నమ్మకము. ఆ నమ్మకం వారిని ఇబ్బందులు పెట్టిందా? ఆ నమ్మకం వారిని అనారోగ్య పాలు చేసిందా? దేవుని మీద లేదా దేవుని సేవకుడి మీద ఉన్న నమ్మకము నిన్ను ఎప్పటికీ సిగ్గుపరచనివ్వదు. ఎప్పుడైతే నమ్మకం తగ్గుతా ఉందో అప్పుడు మంచి చెప్పినా ఏమనిపిస్తుంది? మంచి చెప్పినా సరే చెరగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రేమ తగ్గుతుందో ఈ నమ్మకం అనేది దాన్ని పక్కన పెడితే, నమ్మకం అనేది, విశ్వాసం అనేది, ప్రేమ అనేది అన్ని కలిపి ఉంటాయి. అదే వద్దులే ఇన్ని రోజులు అంటే అక్కడ కరువు ఉంది, కరువు అంటే చాలా రోజులు తినకపోవచ్చు, సరిగ్గా సరిగ్గా కడుపు నిండా తినకపోవచ్చు. ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాం లేదా పస్తు పట్టుకున్నాం, ఒక్కొక్క రోజు పట్టుకుంటాంలే అనుకోవట్లేదు వాళ్ళు. ఆయన పిండి తెమ్మన్నాడు, పిండిని కలిపాడు, వేసుకుని తినమన్నప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు తింటా ఉన్నారు. అక్కడ కనపడుతున్న మాట ఏంటంటే అందులో ఏ జబ్బు అందులో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. హల్లెలూయా. దేవుని యొక్క మాట లేదా దేవుని యొక్క సేవకుని మాట మీద ఆధారపడి తమ జీవితాన్ని కట్టుకోవడానికి సిద్ధపడినప్పుడు, అంటే ఇది ఖచ్చితంగా ఎలా చెప్పాలంటే ఒక గ్లాసులో విషం ఉంది. ఈయన ఏం చేస్తున్నారంటే ఆ గ్లాసులో ఉన్న విషంలో కొద్దిగా పిండేసి ఇప్పుడు తాగమని ఇస్తా ఉన్నాడు. ఏం చేశారు వాళ్ళు? చెప్పాలి, ఏం చేశారు? మనం ఈ రోజులో చేయగలమా? చాలా కష్టం. అంటే ఈ రోజు అలా చెప్పే సేవకుడు ఉంటారా? అలా చెప్పే సేవకుడు కూడా ఉండవు కదా. అంటే ఒక మనిషి, ఒక సేవకుడిగా ఏ విషయాలైతే చెప్తున్నామో అవి నాకు మేలు కొరకే, ఇది కీడులాగా కనబడుతుంది కానీ ఇది దేనికి ఉపయోగపడుతుంది? నాకు మేలుకే ఉపయోగపడుతుందని నమ్మటము వీళ్ళు చేసిన పని లాంటి పని మనం చేయము ఈ రోజు. అరే మీ పిల్లల్ని మార్గం పొందించినామా అన్నాం అనుకోండి, అరే పొందిస్తే పెళ్ళి అవుతుందో లేదా, పెంచిస్తే కోడి తెలుగుతా అనే ఆలోచనతో వెనక్కి అడుగు వేయటం ఒకటైతే, లేదు మారు మనసు పొందడం అనేది మంచిది, మారు మనసు పొందడం అనేది దీవెనకరమైంది, మారు మనసు పొందడం ద్వారా నిజమైన దేవుని యొక్క కుమారుడిగా నా బిడ్డ తీసుకోబడుతుంది, నా కొడుకు తీసుకోబడతాడు అని నమ్మి అడుగులు ముందుకు వేయటము విశ్వాసాన్ని గుర్తు. ఈ వ్యక్తి లేదా ఈ ప్రవక్త ఎప్పుడైతే పిండిని తీసుకురమ్మన్నాడో వాళ్ళకి అర్థమైనది ఎందుకు పిండి. పాత నిబంధనలో అనేక సార్లు అనేక సంఘటనలు సాదృశ్య రూపంగా జరిగింది. ముందు జరగబోయే వాటికి ముగుర్తుగా జరిగింది, ముందు జరగబోయే వాడికి నీడలాగా ఒక గుర్తులాగా జరిగింది. ఇక్కడ దైవజనుడైన ఎలీషా తీసుకురమ్మన్న పిండి యేసుక్రీస్తుకి సాదృశ్యం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎవరైనా తీయగలుగుతారమ్మా? యెషయా గ్రంథము 53:5. మీకన్నా ముందు నేనే తీస్తాను. మన అతిక్రమల క్రియలు బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిన. చాలా ఒక ఏదైనా ధాన్యాన్ని పిండి చేయాలంటే ఎలా చేస్తారు? పిల్లలైతే పిండి చేయాలంటే దంచబడాలి. అంటే ఇప్పుడైతే మిషన్లు వచ్చి మిషన్లు చేసేది కూడా అయ్యే. అది నలపబడాలి, అది ముక్కలు చేయబడాలి, అది పిండిలాగా మార్చబడాలి. ఆయన మన కొరకు పిండిలాగా మార్చబడ్డాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మన అతిక్రమాల క్రియల బట్టి ఆయన నలుగు కొట్టబడిన. యేసు ప్రభు మన కొరకు చేసిన గొప్ప బలియాగాన్ని పాత నిబంధన సాదృశ్య రూపంలో చూపిస్తూ ఉంటుంది అనేక సందర్భాల్లో.
నరకబడిన చెట్టులాగా చూపిస్తూ ఉంటాడు కొన్నిసార్లు. నరకబడిన ఒక తీయబడిన వృక్షంలాగా కనపడతాడు. ఆయన మన దోషముల కొరకు ఏం చేయబడ్డాడు? నలుగు కొట్టబడిన ముందు తర్వాత చాలా విషయాలు కనపడుతున్నాయి. ఒక్క మాటని తీసుకుంటా ఉన్నాను ఈరోజు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో పాపం వలన దేవుడిచ్చే శాంతిని, సమాధానాన్ని, దీవెనని, ఆశీర్వాదాన్ని, సమృద్ధిని పొందుకోలేక కోల్పోయిన స్థితిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కొరకు దేవుడు నలుగొట్టబడ్డాడు. ఆ పాపంలో నుంచి ఆ వ్యక్తి విడిపించబడాలంటే ఆ పాపం యొక్క శిక్షను అనుభవించాలి. ఆ పాపం యొక్క ప్రభావం నుంచి తను విడిపించబడాలంటే, లేదా ఆ పాపం యొక్క శిక్షను కొట్టివేయబడాలంటే ఆ వ్యక్తి శిక్షించబడాలి. ఆ శిక్షను తను తట్టుకోలేడు. ఆ శిక్షలో నుంచి వెళ్ళినా సరే తన స్వభావం మారదు. కాబట్టి పరిశుద్ధుడైన యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు నలుగొట్టబడ్డాడు. ఒక ధాన్యము అంటే గోధుమలు కానీ ఏదైనా ధాన్యం ఎలాగైతే నలగొట్టబడినప్పుడు పిండిలాగా మార్చబడుతుందో, నలగొట్టబడిన దాన్ని తీసుకొచ్చి పాపం అనే విషమున్న జీవితంలోనికి, జీవంలోనికి, కొండలోనికి కలిపినప్పుడు అక్కడ ఏం జరిగిందంట? ఇక మరి ఏ జబ్బు కనపడలేదు. ఆ నలగొట్టబడిన పిండి లేదా నలగొట్టబడిన యేసు యొక్క పరిశుద్ధమైన జీవితం మన జీవితాలను మార్చుద్ది. అది ఈ సంఘటన యొక్క పూర్తి సారాంశం. ఎప్పుడు ఆ పిండి అయినా యేసు ప్రభువును మన జీవితంలో తీసుకోగలుగుతామంటే ఆ వాక్యము ప్రకటిస్తున్న వ్యక్తిని నమ్మినప్పుడు మాత్రమే తీసుకోగలుగుతాం. ఆ వాక్యం ప్రకటిస్తున్న వ్యక్తిగా ఇక్కడ ఎలీషా కనపడతా ఉన్నాడు. ఆ వాక్యం ప్రకటిస్తున్న వ్యక్తులుగా ఈ రోజు మేము సేవకులుగా కనపడతా ఉన్నాము. నలగొట్టబడిన క్రీస్తుని జీవితాలకు తీసుకువెళ్ళటం అని చెప్పబడిన ఏ ఒక్క సేవకుని మాటైనా సరే నువ్వు వినాల్సిందే. క్రీస్తుని గురించి బోధించే ఏ ఒక్క సేవకుడు ఇక్కడ మాటైనా సరే నువ్వు తీసుకోవాల్సిందే. నిన్ను కోరటమనంటే కోరండి, నేను దేవుని సేవకుడు మాట వింటున్నాను అనుకోవడం కాదు. అది కాదు మాట వింటమంటే. అది వింటే మంచిది, వింటామా లేదా అని దాన్ని పక్కన పెట్టేస్తే యేసు ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవించు. యేసు ప్రభువు నీ కొరకు రక్తాన్ని కార్చాడు. ఆ రక్త విషయంలో భయపడుతూ జీవించు. ఆయన నీకు తను బలియాగా మార్చబడి నీకు రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు. దాన్ని రక్షణ ఆనందాన్ని భయముతోనూ వనస్పతితోనూ కొనసాగించు అని చెప్పబడిన మాటలు గట్టిగా వెంబడించడము. ఆ రోజు వాళ్ళు విషము ఉంది అని అనుకున్న ఆహారాన్ని తినడంతో సమానం. అయ్యో, నా జీవితంలో యేసు ప్రభువుని వెంబడించడానికి నాకున్న భక్తి సరిపోవట్లేదు, నాకున్న పరిస్థితులు సరిపోవట్లేదు, నా ఆలోచన విధానం దానికి ఒప్పుకోవట్లేదు అని దేవుని యొక్క సేవకుడి దగ్గర ఒప్పుకోవడం అనేది వీరు కుండలో విషమున్నదని దాన్ని కేకలు వేసడానికి సమానం. ఆ కుండ ఎవరో కాదు, నేనే. నా జీవితంలో విషం ఉన్నది, పాపం ఉన్నది, అది దేవునికి లోనే పరిస్థితిలో లేదు. ఆ మాట నువ్వు దేవుని సేవకుడి దగ్గర ఒప్పుకోలేకపోతున్నావంటే, లేదు దేవుని సేవకుడి దగ్గర నేనెంతో భయమో భక్తి కలిగి విశ్వాసంగా కొనసాగుతున్నానని నటిస్తున్నట్టుంటే మన జీవితంలో మరి అందరికీ యేసు ప్రభు యొక్క విమోచన కార్యాన్ని పొందుకోలేదు. ఈ రోజుల్లో అనేక మంది జీవితాల్లో అపవాదం చేస్తున్న మోసం ఏంటో తెలుసా? నువ్వు బాగానే ఉన్నావు, నీ జీవితం బాగుంది, నువ్వు దేవుని యొక్క కుమార్తెగా ఉన్నావు అనే మోసాన్ని, అబద్ధాన్ని నీకు ప్రకటించడం. అపవాదికి ఉన్న ఆ మాటలు, చెప్తున్న మాటల్లో అనేక మంది మనుషులు మోసపోతా ఉన్నారు. అతని జీవితం బాగుండదు, లేదా అమ్మాయి జీవితం బాగుండదు, తన జీవితంలో ఎదుటి వారిని ప్రేమించలేదు, దేవునికి ఇష్టంగా ఉండలేదు, అనేక విషయాల్లో లోటుగా ఉన్నప్పటికీ అపవాది ఏం చెప్తుంది తెలుసా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావు కదా, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్తుంది. దాన్ని నమ్ముతా ఉన్నాం ఈ రోజుల్లో. అపవాదికి ఉన్న ప్రభావం అది, అపవాదికి ఉన్న శక్తి అది. అబద్ధం నిజంలాగా కనబడుతుంది చాలా ఎక్కువసార్లు. నిజం కన్నా కూడా అబద్ధాన్ని చాలా స్పష్టంగా తొందరగా నమ్మగలుగుతాం మనం. అపవాది మనతో చెప్తున్నాడు, ఆ చెప్తున్న అబద్ధం ఏంటి తెలుసా? నువ్వు బాగానే ఉన్నావు, దేవునికి నువ్వంటే ఇష్టం అని చెప్తా ఉంటాడు. నిజమే, నువ్వంటే దేవునికి ఇష్టమే, కానీ నీ జీవితంలో బాగులేని వాడిని దేవుడు సరిచేయాలని ఆశపడతాడు. నీ జీవితంలో ఏది తనకు ఆయాసకరమైందో దాన్ని తీసివేసుకోవాలని ప్రయత్నం చేయాలని దేవుడు ఆశపడతాడు. నేను సహాయం చేస్తానని దేవుడు ముందుకు వస్తాడు.
ఈరోజు మన జీవితంలో మనము ఎలాంటివన్నీ ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం? ఏది జరిగినా పర్లేదు, నేను దేవుడి మాట వింటాను, దేవుని వాక్యం ప్రకారం జీవిస్తాను, నా జీవితంలో నాకు దేవుడికి మధ్య ఏ ముసుగు లేకుండా భక్తి చేస్తాను అని చెప్పకుండా అబ్బాయి నిన్ను ఆటంకపరుస్తూ ఉంటాడు. నీ జీవితంలో జరిగిన మేలును కూడా దేవుడు చేసిన మేలు కూడా ఒప్పుకోకుండా చేస్తాడు. నా జీవితంలో నా దేవుడు నన్ను బ్రతికించాడు, సంఘం యొక్క ప్రార్థన లేదా దేవుని యొక్క సేవకుల యొక్క ప్రార్థన నన్ను బ్రతికించింది కాబట్టి దేవుని కొరకు నేను సాక్షిగా నిలబడతాను అని నిర్ణయం నువ్వు తీసుకోకుండా చేస్తాడు. ఈరోజు అబ్బాయి చెప్తున్న మాటలు వింటున్నావా? దేవుని సేవకు చెప్పే మాటలు వింటా ఉన్నావా? చాలాసార్లు మనుషులుగా మనం ఏం చేస్తామంటే మనకి ఇష్టమైన మాటలు తీసుకుంటా ఉంటాం. నీ జీవితం సరిగ్గా లేదు, సరి చేసుకోవాలి ఇక్కడ విన్నప్పుడు ఇంటికి వెళ్ళి టీవీ పెట్టగానే నీ జీవితం దేవుడికి ఎంతో ఇష్టంగా ఉందన్నప్పుడు ఈ రెండు మాటలు ఏం తీసుకుంటాం మనం? చెప్తున్నారా? ఏం తీసుకుంటాం? నువ్వు జీవితం బాగుందని చెప్పే మాట తీసుకుంటాము. కానీ ఏది నిజమో ఏది అబద్ధమో ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్య ప్రకారం మనం పరిశీలన చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. వాక్యం ఇచ్చిన వారలారా, ఆ కొండలో విషం ఉన్నప్పుడు, దానిలో పిండి కలిగినప్పుడు దానిలో ఉన్న జబ్బు అంతా ఏ విధంగా చచ్చిపోయిందో, మరి ఏ జబ్బు ఎలా లేకుండా పోయిందో మన జీవితాల్లో యేసు ప్రభు చేసిన సిలువ కార్యం వల్ల మనం పొందింది అదే. మనం శిక్షకు పాత్రమై ఉన్నప్పుడు, మన మరణానికి సమీపంగా ఉన్నప్పుడు, శరీరం యొక్క మరణమే కాదు కానీ మనసులో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక కొనసాగుతున్న పరిస్థితిలో వాటిని తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభు మరణించాడు. చాలాసార్లు అబ్బా చెప్పి ఇంకొక మోసాన్ని లేదా ఇంకొక అబద్ధాన్ని మీకు చెప్పి ముగించాలనుకుంటాను. అబ్బా చెప్పి ఒక మోసం ఏంటంటే, ఒక అబద్ధం ఏంటంటే, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు నీతిగానే ఉన్నావు, నీ యథార్థతగా ఉన్నావు, నువ్వు మోసం చెప్తాడు అబ్బా. అది రెండో మోసం ఏం చేస్తాడు తెలుసా? నేను దేవుడి దగ్గర కొద్ది నాకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అంటాడు. లేదా దేవుడికి ఇష్టంగా ఉన్నా సరే మాకు శ్రమలు వస్తున్నాయి అని చెప్పేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అబ్బా. అది చాలాసార్లు మనం దానికి లోబడిపోతాం. నీ జీవితంలో నెమ్మదైన రోజులు ఉన్నాయంటే కారణం ఎవరు? దేవుడా, నువ్వా? దేవుడు నీకు నెమ్మదైన స్థలాలు, నెమ్మదైన రోజులు, దీవెనకరమైన పరిస్థితులు ఇచ్చినప్పుడు నువ్వు దేవుడిని అంగీకరించి భయము భక్తి కలిగి కొనసాగుకుంటా ఉన్నప్పుడు దేవుడిని చుట్టూ వేసే కంచెను నీ చేతుల చెడగొట్టేసుకుంటావు. నీ చేతుల కంచెను తీసుకుని బయటకు వెళ్తా ఉంటావు. దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చిన రోజుల్లో నువ్వు దేవుడిని అంగీకరించకపోతే నీ పనుల వల్ల, మాటల వల్ల, స్వభావం వల్ల దేవుడిని చుట్టూ ఉంచిన కంచెను త్రోసి వేసుకుని బయటకు వెళ్తావు. అప్పుడు అప్పాది నీకు హాని చేసి నీకేం చూపిస్తాడంటే దేవుని కంచె ఏమైపోయింది నీ చుట్టూ అని చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. అనేక సార్లు భక్తిగా ఉన్నాము అనుకుంటున్న వారి సైతము ఇలాంటి పరీక్ష వచ్చినప్పుడు వారి యొక్క భక్తి యొక్క సారాంశం బయటపడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఈ సేవకుడైన వాడు ఎలీషా అనే ప్రవక్త ఆ పిండిని కలిపి మీరు ఆహారం తినండి అని చెప్పినప్పుడు ఎవరైనా ఆహారం తినలేదు అనుకోండి, తినని వ్యక్తి యొక్క కడుపు ఆకలితో ఉండేది. ఎందుకంటే అతను నమ్మలేదు కాబట్టి అతను ఆకలితో ఉండేవాడు. మిగతా వాళ్ళందరూ తిన్నారు. వారికి ఆ కొండలో ఎటువంటి జబ్బు కనపడలేదు. మన జీవితాన్ని అలా మార్చాలని ఆశపడుతున్నాడు దేవుడు. మన జీవితాలు మార్చబడాలంటే వాళ్ళు చేసినట్టుగా ఆ రెండు విషయాలు మనం చేయాలి. మొదటిది, ఆ పరిస్థితిని దేవుడి సేవకుడికి తీసుకురావాలి. ఒక సేవకుడి దగ్గర నువ్వు కొనసాగుతున్నావంటే, ఒక సంఘంలో సభ్యురాలుగా కొనసాగుతున్నావంటే ఆ సేవకుడికి నీకు మధ్య ఆటంకం ఏమి ఉండకూడదు. ఆ సేవకుడికి నీకు మధ్య రహస్యాలు ఏమి ఉండకూడదు. ఈ సేవకుడికి నీకు మధ్య దాచుకునే ఏమి ఉండకూడదు. అది నిజమైన ఆత్మీయ సంబంధం అంటే. అలాంటిది జరగట్లేదంటే నువ్వు సరి చేసుకోవాల్సిన విషయం ఏదో ఉంది, సరి చేసుకోవడానికి ప్రయత్నించి అది నీకు మెయిన్ చేస్తుంది. రెండోది ఏం జరగాలంటే ఆ సేవకుడు ఏది చెప్పినా సరే, అంటే నేను చెప్పాను కదా, ఒక గ్లాసులో విషయం ఇచ్చి తాగు అని చెప్పినా సరే దాన్ని తాగే పరిస్థితిలోకి ఉండాలి. ఆ శిష్యుడు చేసింది అదే, ఆ ప్రవక్త శిష్యుడు చేసింది అదే. ఆ కొండలో విషమంటం చూశారు, ఎటువంటి మందు దాంట్లో కలపడం లేదు. అక్కడే ఉన్న ఏదో పిండిని తీసుకొచ్చి దాన్ని వేశారు, చేసి తినమంటా ఉన్నాడు.
తిన్నారు, సంతృప్తి పరచబడ్డారు. దేవుని సేవకుడు నీకు ఏ వాక్యం చెప్పినా ఈ వాక్యం ప్రకారం నేను సరిచేసుకోవాలి, ఈ వాక్యం ప్రకారం నేను సరిచేయబడాలి, ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి అనే లోపాలను నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. చాలా మంది జీవితాల్లో అపవాది ఏం చేస్తాడంటే ఇదే పట్ట, ఇలాగే చేయాలా, ఇలాగే లోపడాలని ప్రశ్నలు వారి హృదయాల్లో ఉంచుతాడు. ఆ ప్రశ్నలు వారిని స్థిరపడకుండా మారుస్తాయి. చాలా మంది నాకు చాలా సంవత్సరాల క్రితం కొంతమంది నాకు తెలుసు, ఏ వాక్యం చెప్పినా సరే అడుగు బయట పెట్టగానే ఆ వాక్యం గురించి బయటతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ వాక్యం గురించి బయటతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. బయట అంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా బయట వాళ్ళు కావచ్చు. ఆ వాక్యం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ వాక్యం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఆ వాక్యం ద్వారా వచ్చే దీవుని ఏ రాజు పొందుకోలేదు. వాక్యం ఉంచిన వాళ్ళారా, ఈ ప్రవక్తల శిష్యులు తమ పరిస్థితిని ప్రవక్త దగ్గరికి తీసుకొచ్చారు, దేవుని సేవకుడి దగ్గర తీసుకొచ్చారు. దైవజనుడా, కొండలో విషయం ఉన్నది. నీ జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని దేవుని సేవకుడి దగ్గర తీసుకురావడానికి నీ హృదయంలో ఏది ఆటంకంగా ఉంది, నీ ఆలోచనలో ఏది ఆటంకంగా ఉంది, ఎవరి యొక్క మాటను బట్టి, ఎవరి యొక్క ప్రభావాన్ని బట్టి నీ ఆలోచన మారిపోతా ఉన్నాయి. వాక్యం ప్రకారం అడుగులే. దేవుని సేవకుడిగా మీరు చెప్పిన మాటలకు లోబట్టం నేర్చుకో. ఖచ్చితంగా అది నీకు దీవెనే తప్ప నష్టం తీసుకురాదు. మీరు చెప్పే ఏ విషయమైనా సరే ఒకసారి ఆలోచన చేసి చూడండి, మీకు దీవెని తీసుకొచ్చినాయా, నష్టాన్ని తీసుకొచ్చినాయా? మీ మాటల ప్రకారం చేసి మీరు నష్టపోయా ఉన్న వాళ్ళు ఎవరైనా కనబడతా ఉన్నారా? ప్రతి చిన్న విషయానికి లోబట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ దైవజనుడు తన మాటల ద్వారా, తన పనుల ద్వారా ఆ కొండలోకి ఏం పంపించాడంటే పిండిని పంపించాడు. ఈరోజు మీ జీవితాల్లో మేము నలగ పట్టబడిన యేసు ప్రభుని, ప్రాయశ్చిత్తం చేయబడిన యేసు ప్రభుని, నాగలి చాల వలె దున్నబడి నీ కొరకు తన ఆఖరి రక్తం కొట్టు వరకు కాల్చిన యేసు ప్రభుని, నీ జీవితంలో చేసిన ప్రతి పాపాన్ని తన మీద వేసుకుని నీ బదులుగా శిక్షణ అనుభవించిన యేసు ప్రభుని, నీ కొరకు పాపముగా శాపముగా మార్చబడిన యేసు ప్రభుని నీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ యేసు ప్రభుని ఎలా వెంబడించాలో, ఆ యేసు ప్రభుతో నువ్వు ఎలా సంబంధాన్ని కలిగి ఉండాలో, యేసు ప్రభు యొక్క మాటలు నువ్వు ఎలా వినాలో నీకు బోధించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేవుని దగ్గరికి ఉండటం మంచిగా చెడ్డదా? గట్టిగా చెప్తారు ఒకసారి. అటువంటి మంచి జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మా జీవం కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా,